చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని తవనంపల్లి మండల కేంద్రంలో జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘన నివాళులర్పణ జరిగింది. ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మోహన్ రావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి గౌరవం తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే మహారాష్ట్రకు చెందిన మహనీయ సామాజిక సంస్కర్తగా కుల వివక్ష, లింగ అసమానతలపై జీవితాంతం పోరాడారని చెప్పారు. మహిళా విద్యకు ప్రాధాన్యత ఇచ్చి సావిత్రిబాయి పూలేతో కలిసి బాలికలకు తొలి పాఠశాల స్థాపించడం భారతదేశ సామాజిక చరిత్రలో అమూల్యమైన ఘట్టమని గుర్తు చేశారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి, సమాన సమాజ నిర్మాణానికి పూలే చేసిన కృషి నేటికి మార్గదర్శకమని ఎమ్మెల్యే తెలిపారు. పూలే విలువలు ప్రేరణగా తీసుకుని సమాజం ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలకి సముచిత స్థానం ఇవ్వడం సమాజానికి నేర్పిన దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే. తొలి మహిళా టీచర్ కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి. అంటే సమాజాన్ని సంస్కరించాలంటే సమానత్వం రావాలి. సమానత్వం ద్వారానే సమాజాన్ని సంస్కరించవచ్చు. దాని ద్వారా మనుషులందరూ సమానమైనటువంటి భావన కలిగితే సమాజంలో ఏ రుగ్మత ఉండదన్నటువంటి బలమైనటువంటి నమ్మకంతో ఆయన చేసినటువంటి సేవలు, ఆయన చూపినటువంటి మార్గం ఈనాటికి మనం అందరం కూడా అనుసరిస్తున్నాం. ఆయన ఆశయాలు కొనసాగిస్తూ ఆయన ఏదైతే కలలుగన్నాడో ఆ రాజ్యాన్ని స్థాపించడం కోసం మనం అందరం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలని మరొకసారి తెలియజేసుకుంటూ, జోహార్ డాక్టర్ జ్యోతిబా పూలే, జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. మనం అందరం కూడా ఆయన ఆశయాలను కొనసాగించి ఆయన అడుగుజాడల్లో సమాజం కోసం పనిచేయాలని మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.